తెలంగాణ మాజీ సీఎం మా ఎమ్మెల్యే కనబడట్లేదు, ఆచూకీ కనుగొనండని నియోజకవర్గ ప్రజల తరపున గజ్వేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండారి శ్రీకాంతరావు. కేసీఆర్ కు గజ్వేల్ ప్రజలు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ప్రజలు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ప్రతిపక్ష నాయకుని హోదా కల్పించారని తెలిపారు. గత 10 నెలల నుంచి మా ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎక్కడ ఉన్నది, మా ప్రజలు బాధలు చెప్దామంటే వారిని ఎక్కడ కలవడానికి ఎక్కడికి వెళ్లాలో తెలియట్లేదు అని ఎక్కడెక్కడో వెతికాము, కానీ వారి జాడ మాత్రం మాకు తెలియడం లేదని అన్నారు. ఇక తమ గజ్వేల్ ప్రాంత ప్రజలు కేసీఆర్ ను గంపెడు ఆశతో గెలిపించుకుంటే అక్కడి ప్రజా సమస్యలను విస్మరించారని విమర్శించారు. ఇక్కడి ప్రజలు మీ రాకక ఎదురు చూస్తూ చాలా ఆందోళన చెందుతున్నారని వెల్లడించారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ భూ నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నెరవేరక ఎక్కడి సమస్యలు అక్కడే మిగిలిపోయాయని వివరించారు. ప్రాంత సమస్యలు శాసనసభలోనైనా ప్రశ్నిస్తారని అనుకుంటే శాసనసభకు కూడా ముఖం చాటేసి తప్పించుకుంటున్నారని తెలిపారు. కావున గజ్వేల్ ఎమ్మెల్యేను వెతికి పెట్టి నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.